అబ్బాయి గురించి దేవుని కృపను బట్టి నేను అనుకున్న ఆశ తీరిందండి. ఆ అబ్బాయికి అయితే బెంగళూరు దగ్గర రావాలనుకున్నాను బైబిల్ ట్రైనింగ్. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ కార్యం జరిగిందండి. ఎల్లుండి అయితే మరి అబ్బాయి బెంగళూరు వెళ్తున్నాడండి, మహారాష్ట్ర అండి. దేవునికి స్తోత్రం. మరి మీరు ప్రార్థన చేయండి. మరి అక్కడ బిడ్డ ధైర్యంగా ఉండాలి, బలపడాలని మీరు ప్రార్థన చేయండి. నేనైతే మీకు చెప్పలేదండి అక్కడే రావాలని అయితే అడగలేదు, కానీ దేవుని కృపలో నేను మనసులో అనుకుని మీతో ప్రార్థన చేయించానండి. నా ఆశ దేవుడు తీర్చాడండి మీ ప్రార్థన బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దామా? అరుణ వాళ్ళ బాబు నిమిత్తం ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికార, సర్వశక్తి మంత్రుడ, మీకు వందనాలు. మీకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఇదిగో నా కుమారుడు బైబిల్ ట్రైనింగ్ కి ఏ ప్లేస్ లోకి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో నీ కుమార్తె మనసులో అనుకుని నాతో ప్రార్థించినప్పుడు నీవు అనుకోని రీతిలో అద్భుతాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. ఉన్నది లేనట్టు ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నది లేనట్టు కూడా చేసే శక్తిమంతుడు అయ్యా. మా మనసులో అనుకుంటే మీకు తెలిసిపోతాయి తండ్రి. అది గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా బిడ్డ ఆశను తీర్చారు. నా కుమారుడు వెళ్ళినప్పుడు ఆ యొక్క ట్రైనింగ్ సమస్తం కూడా నీ యొక్క పనులు, నీ యొక్క తండ్రి ట్రైనింగ్, ఆ యొక్క బైబిల్ క్లాసులు అన్ని జ్ఞాపక శక్తితో రాసుకోవటానికి, చదువుకోవటానికి, నాయన యొక్క పెద్దలు చెప్పినప్పుడు వినటానికి, శ్రద్ధ కలగటానికి, సాతాను దుష్టుడు కార్యాలు లయపరిచి నీ బిడ్డకి మీ పరిశుద్ధాత్మ దయచేసి గొప్ప కార్యం చేసి మంచి సంతోషంగా మా మధ్యకి తిరిగి రావడానికి కూడా సహాయించండి. అలాగే తండ్రి గారిని, కుమార్తెని, అలాగే నా తన బిడ్డలను, రక్త సంబంధులను దీవించి ఆశ్రయించి అప్పులు చిక్కులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి నీ కుమార్తెను ఆశ్రదించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు రా మరణాతర తల్లి. మరణాత అమ్మగారు, చాలా చాలా వందనాలండి మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సిస్టర్ గారు, మీకు మరణాత నేను చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టాను, నన్ను తీసుకోమని చెప్పండి సిస్టర్ అంటే మీరు నాకేం చెప్పట్లేదండి, రిప్లై పెట్టలేదు. సారీ అక్క, సారీ. పర్లేదురా. ఇప్పుడు పైన